అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే నార్మల్గా మనం గాలి తీసుకున్నప్పుడు మన నోస్లోంచి గొంతు వెనక భాగం నుంచి లంగ్స్లోకి వెళ్తుంది. ఇలా ఈ వేలో ఏమైనా అబ్స్ట్రక్షన్ అంటే ఏమన్నా అడ్డంకులు ఉన్నా లేదా ఆ వే ఏమన్నా నారో అయినా అంటే చుట్టుపక్కల ఉన్న కండరాలు ఏమన్నా వీక్ అయినా లేదా ఫ్యాట్ వల్ల కానీ అధికంగా గురక రావటము లేదా నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవ్వటము అంటే ఊపిరి ఆగిపోవటం లాంటిదే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి కామన్ కాజెస్ ఏంటంటే ఒబిసిటీ అంటే ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉండటము అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా నేజల్ సెప్టమ్ డీవియేటెడ్ ఉండటము లేదా ముక్కులో ఉన్న కండరాలు ఉబ్బటము లేదా టాన్సిల్స్ పెరగటం కానీ ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ కానీ లేదా ఊలా డిఫెక్ట్స్ ఉండటం కానీ లేదా మాండిబులర్ డిఫెక్ట్స్ ఉండటం వాళ్ళలో కూడా ఈ కండిషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనం చూసే లక్షణాలు ఏంటంటే అధికంగా గురక రావటము లేదా నిద్రపోయేటప్పుడు ఊపిరి ఆగిపోయినట్టు అనిపించటము, నిద్ర లేచిన తర్వాత హెడ్ఏక్స్ రావటము, రోజు మొత్తం నీరసంగా అనిపించడము, లేదా పనులు చేస్తున్నప్పుడు అంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ లేదా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ నిద్రలోకి వెళ్ళిపోవటము లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ కండిషన్ ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే బ్లడ్ టెస్ట్ అంటే థైరాయిడ్ ఉందా లేదా అని చెప్పి ఫస్ట్ చూడటం జరుగుతుంది. తర్వాత ఓరల్ ఎగ్జామినేషన్, నేజల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. అండ్ పాలిసోమ్నోగ్రఫీ అంటే స్లీప్ స్టడీ, మనకి అసలు స్లీప్ యాప్నియా ఉందా లేదా అని చెప్పి ఈ టెస్ట్ ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది.